అందరికీ నమస్కారం. ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ బుద్ధ రెండవ సెషన్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఈ వారం రోజులు చక్కగా మనం మనో నియంత్రణ మీద సాధన చేశాము. మరి మీరందరూ కూడా సాధన చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. మీ అందరికీ కంగ్రాట్స్ మాస్టర్స్. అయితే చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని కూడా షేర్ చేశారు. చక్కగా ఇలా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాను, ఈ పరిస్థితిని నేను ఇలా బ్యాలెన్స్ చేసుకున్నాను అని చాలా చక్కగా చెప్పారు మాస్టర్స్. అయితే ఈరోజు మనం సెషన్ ని స్టార్ట్ చేయబోయే ముందు సద్గురు మూవ్మెంట్ వ్యవస్థాపకులైనటువంటి మనకి చక్కటి ప్లాట్ఫామ్ ని అందించినటువంటి మాస్టర్ వంశీ కిరణ్ గారికి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సెషన్ లో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే బుద్ధత్వం అంటే ఏంటి. రాధిక అడ్మిట్లు చూసుకో రాధిక. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ బుద్ధత్వం అంటే ఏంటి, బుద్ధత్వం సాధించడానికి బుద్ధుడు ఇచ్చినటువంటి మనకి మూల బోధనలు ఏంటి, ఈ 4 ఆర్య సత్యాలు ఏంటి, పంచశక్తుల్లో రెండవ శక్తి అయినటువంటి వాస్తవపు ప్రత్యక్షత అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా సాధించాలి, ఇవన్నీ మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. అయితే ఫస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ మనం క్లాస్ చెప్పుకుంటాము. తర్వాత హాఫ్ ఎన్ అవర్ ఒక మ్యూజిక్ తోటి, బుద్ధ మ్యూజిక్, తర్వాత వంశీ సార్ వాక్కులతోటి ఉండేటువంటి మ్యూజిక్ తోటి మనం చక్కగా ధ్యానం చేసుకుంటాం. బుద్ధుడి యొక్క చైతన్యంతో అనుసంధానం అవుతాము. ఇది ప్రాసెస్. సో ఈరోజు రెండో సెషన్. ఫస్ట్ సెషన్ అందరూ చాలా మంది చూసే ఉంటారు. అందులో మనం చక్కగా మనో నియంత్రణని సాధించుకున్నాం. ఈ వారం రోజుల్లో మన మనస్సుని మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలి, నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనలోకి ఏ విధంగా మార్చుకోవాలి, అది సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేయగలిగాము అనేది మనకి అర్థమై ఉంటుంది. ఈ వారం రోజుల్లో అది ప్రాక్టీస్ చెయ్యగా అదేమవుతుందంటే ఫస్ట్ లో దాని మీద అవేర్నెస్ పెట్టాలి. నేను ఇలా ఉండాలని ప్రతి క్షణం ఆ ఎరుకతో ఉండి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అయితే కొంచెం అలవాటు అయిన తర్వాత ఇంకా అక్కర్లేదు, అది ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోతుంది కదా, అందుకని ఆ ఎరుక అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి దానికోసం మనం కొంచెం కష్టపడితే చాలు. అలవాటు అయిన తర్వాత ఇంకా దానికోసం ప్రాక్టీస్ ఏం అక్కర్లేదు, ఆటోమేటిక్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి. సో ఈరోజు బుద్ధత్వం అంటే ఏంటి అనేది చూద్దాం. లాస్ట్ వీక్ సిద్ధార్థుడు బుద్ధుడిగా ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, వారు ఎలాంటి సాధనలు చేశారు, మనసుని ఏ విధంగా కంట్రోల్ చేశారు, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. అసలు బుద్ధుడు అవ్వాలి, సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు, ఇలా చెప్పుకుంటున్నాం కదా. అసలు ఏంటి ఈ బుద్ధత్వం అంటే అన్నది ముందుగా చూద్దాము. మనం ఈరోజు బుద్ధుడిని ఒక విగ్రహంలో చూస్తున్నాం, పూజలు చేస్తూ ఉన్నారు. మనకి ఆ నార్త్ సైడ్ కనుక వెళ్తే ఎక్కువ బుద్ధిజం ఉంటుంది. బుద్ధిజంలో ఆయన ఏం చెప్పారు, అసలు విగ్రహారాధనే వద్దు, విగ్రహం అనేదే లేదు అని చెప్పి ఆయన చెప్తే, ఈ రోజు మనం చక్కగా ఆయన్ని విగ్రహం పెట్టేసి పూజలు చేసేసి హారతలు ఇచ్చేసి ఇలాగా చేస్తూ ఉన్నాం. సో ఆయన్ని ఒక దేవుడిని చేసేసాం. ఆయన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సామాన్య మానవుడు దుఃఖం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఆ జీవితాన్ని ఆనందంగా సాఫీగా ఏ విధంగా సాగించాలి అన్నదాన్ని మనకి బోధించారు. అయితే ఆయన బయటపడ్డాడు బాధ నుంచి, ప్రపంచం నుంచి కాదు కదా బాధని బయటికి తీసుకొచ్చింది. ప్రపంచంలో బాధ ఉంది, ఈ సృష్టి మొత్తంలో దుఃఖం ఉంది, కానీ తన నుంచి ఆ దుఃఖం నుంచి బయటపడ్డాడు, తన నుంచి తాను బయటపడ్డాడు. తనలో ఏ దుఃఖం అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో దాన్ని ఏ విధంగా బయటపడాలి అని ప్రాక్టీస్ చేసి సాధన చేసి దాని నుంచి ఆయన బయటపడ్డాడు. మరి మనం కూడా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా బయటపడతాం. అయితే మనం ఏమనుకుంటామంటే బుద్ధుడు సాధించేశాడు కాబట్టి ఇంకా వచ్చేసింది అన్నట్టుగా అనుకుంటాం. అందుకనే వారికి పూజలు చేస్తూ గడిపేస్తాం. వాళ్ళు చేసిన సాధనని మనం ఎప్పుడైతే చేస్తామో మనం కూడా దాన్ని రీచ్ అవుతాం మాస్టర్స్. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి బాధల్ని ఎవ్వరూ తీయలేరు. ఎందుకంటే సృష్టికర్తే
ఆ ఆ బాధల్ని మీరు ఆ అనుభవ జ్ఞానంతో పొంది నేర్చుకోండి అని చెప్పి ఇచ్చి పంపించినప్పుడు ఎవరికి వాళ్ళు ఆ బాధ నుంచి బయటపడాలి, కానీ వేరే వాళ్ళు వచ్చి పడేయలేరు కదా. ఇక్కడ కూడా మన దగ్గరకు వస్తారు. నాకు ఇలా ప్రాబ్లం ఉందండి, చాలా ప్రాబ్లమ్ లో ఉన్నానండి అని చెప్పి వస్తారు. అయితే కర్మ ధ్యానం చెయ్యండమ్మా. అందులో నుంచి మీరు ఇది ఏ పాఠం నేర్చుకోవడానికి, ఏ అనుభవం నేర్చుకోవడానికి తెచ్చుకున్నారో ఆ అనుభవం నేర్చుకుంటే అందులో నుంచి మీరు బయటపడగలుగుతారు అని చెప్తే, ఏమండి కొంచెం డబ్బులు ఇస్తాం గాని మీరు చూసి పెట్టరు, చేసి పెట్టరు అంటారు. అది ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? మీరు లెసన్ నేర్చుకోవడానికి తెచ్చుకున్నప్పుడు, ఆ లెసన్‌ని మీరు నేర్చుకొని, అక్కడ పాస్ అయ్యి బయటపడాలి. అంతేగాని కాకపోతే మేమేం చేస్తామంటే కాపీలందిస్తాం. 10థ్ క్లాసు పిల్లోడు ఎగ్జామ్ రాయని ఎళ్తే కాపీలందిస్తారు కదా! అయ్యో! ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాడే పాపం అని జెప్పి. అంతేగాని ఎగ్జామ్ డైరెక్ట్‌గెళ్లి రాయలేరు కదా! సో, ఇక్కడికొచ్చిన వాళ్ళేమంటారంటే కొంతమంది, అందరూ కాదు మాస్టర్స్, కొంతమంది, "ఎగ్జామ్ మీరే రాసి పెట్టండండి. ఎంతో కొంత డబ్బులిస్తామండి" అంటారు. అదెలా అవుతుంది చెప్పండి? కాపీలివ్వడం అయితే అవుతుంది. అదే పని మన వంశీ మాస్టర్ మనకిచ్చారు. మనం మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ అది ఇస్తూ ఉన్నాము. సో, బాధల నుంచి, దుఃఖాల నుంచి ఎవరికి వారిమే బయటపడాలి. అలా కాకపోతే మరి బుద్ధుడు బయట పడినాడు గదా! ఈ ప్రపంచమంతా బయట పడుండాలి గదా! ఎందుకు పడలేదు అంటే ఎవరికి వాళ్ళు చేసుకునేది కాబట్టి. అయితే బుద్ధత్వం అంటే ఏంటి అంటే సింపుల్. బుద్ధిని వికసింప చెయ్యడం. అంటే మన భాషలో ఎన్‌లైటన్‌మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం. ఈ దివ్య జ్ఞాన ప్రకాశం పొందాలంటే ముందు మినిమమ్ కామన్ సెన్స్ కావాలి. ఈ మినిమం కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సాధించుకుంటామో దాని నుంచి కొంచెం కొంచెం ఆ బుద్ధత్వాన్ని వికసింప చేసుకుంటూ ఎన్లైటన్మెంట్ లోకి వెళ్ళగలుగుతాము. కాబట్టి ఆ ఇంకిత జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసమే సాధన చేస్తూ ఉన్నాము ఈ 5 వారాల పాటు. సో భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే సాంఖ్య యోగంలో ఆ 63 శ్లోకంలో చెప్తారు. రెండో అధ్యాయంలో 63 శ్లోకంలో చెప్తారు వారు. ఏమనంటే బుద్ధి నాశాత్ ప్రణశ్యతే. అంటే బుద్ధి నాశనం అవడం వల్ల మనిషి తన యొక్క స్థితిని తాను కోల్పోతాడు. ఇంకా వేరే ఏం లేదు మాస్టర్స్. ఈ రోజు ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటి అంటే బుద్ధి నాశనం అవ్వడం. సింపుల్. బుద్ధి ఎందుకు నాశనం అయింది అంటే దానికి ఒక సీక్వెన్స్ చెప్తాడు కృష్ణుడు. ఏంటంటే ఫస్ట్ విషయ చింతన. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు అది కావాలి అని అనిపిస్తుంది అనమాట. అంటే విషయం మీదికి, ఆ వస్తువు మీదకి కావచ్చు, మనిషి మీదకి కావచ్చు, ఇంకా సంథింగ్ మనం మనస్సు వెళ్ళే దేని మీదకైనా సరే వెళ్తుంది కదా. వెళ్ళిన వెంటనే దాని నుంచి ఆసక్తి పుడుతుంది. అరే అది భలేగుందే అనిపిస్తుంది. ఆసక్తి నుంచి కోరిక పుడుతుంది. ఫస్ట్ విషయాన్ని చూస్తాం. అది వస్తువు గాని, మనిషి గాని, ఇంకోటి గాని చూసిన వెంటనే దానిపైన ఇంట్రెస్ట్ వస్తది. ఇంట్రెస్ట్ రాగానే వెంటనే నాకు కావాలి అన్న కోరిక వచ్చేస్తుంది. ఓకే, ఈ కోరిక వచ్చింది మంచిదే. కోరిక తీర్చుకోగలిగిందైతే తీర్చుకుంటాము, తీర్చుకోలేనిదైతే దాని నుంచి బ్యాలెన్స్ చేసుకొని బయటకు వచ్చేస్తాము. అంటే కోరికని డిజాల్వ్ చేస్తాము. ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఏం చేస్తాము అంటే ఆ కోరికని తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. తీరదు. తీరనప్పుడు ఏమవుతుంది అంటే అది క్రోధంగా మార్చుకుంటాము. మన యొక్క కోరిక తీరలేదు కదా, లోపల ద్వేషం, రగిలిపోతాం. ఒక వస్తువుని ఇష్టపడతాం. ఒక కార్ చూసాం, కావాలి అనుకుంటాం, ఇష్టపడతాం. అంత డబ్బులు మన దగ్గర లేవు. ఆ కోరిక తీరదు. వెంటనే కసి పెరిగిపోతుంది, లోపల ద్వేషం పెరిగిపోతుంది. ఓకే, ఆ ద్వేషం, ఆ క్రోధం ఏమవుతుంది, వ్యామోహంగా మారిపోతుంది, మోహం అయిపోతుంది. అంటే ఎలాగైనా సరే నేను దాన్ని సాధించుకోవాలి. ఓకే, తీరితే ఓకే, తీరకపోతే అది వ్యామోహంగా మారిపోయింది. వ్యామోహంగా మారిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్న విచక్షణని మనం కోల్పోతాము. ఓకే, ఆ విచక్షణ ఎప్పుడైతే కోల్పోయామో అప్పుడు దాన్నే మనము బుద్ధి నాశనం అవ్వడం అంటాం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన వర్డ్ ఏంటంటే బుద్ధి నాశనం అవ్వడం. ఎప్పుడైతే మన బుద్ధి నాశనం అయిపోయిందో అప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్న
అవేర్నెస్ మనకు ఉండదు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు ఆ క్షణంలో. ఆ తర్వాత అంతా జరిగిపోయినాక అయ్యో నేను ఇలా చేసుండకూడదే, నేను ఇలా చేశానే అని చెప్పి వాళ్ళకి వాళ్ళే ఏడుస్తారు. మనం చాలా స్టోరీస్ లో వినుంటాము. జైల్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగినప్పుడు ఏమోనండి అప్పుడు ఎలా చేశానో నాకే తెలియదు, ఎంత దుర్మార్గం చేశానని వాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు. అలాగే తల్లి పిల్లల్ని కిరోసిన్ పోసి తగలబెట్టి తను తగలబెట్టుకున్న కేసులు ఎన్నో ఉంటాయి. అలా ఎలా చేసావమ్మా బిడ్డని అంటే, ఏమోనండి ఆ టైంలో ఎలా చేశానో నా బిడ్డని నేనే పోగొట్టుకున్నానండి అని దుఃఖపడుతుంది, ఏడుస్తుంది. చూసారా? ఎందుకు అలా చేసింది అంటే బుద్ధి నాశనమైంది. బుద్ధి ఎందుకు నాశనమైంది అంటే తన స్మృతిని, అంటే తన అవేర్నెస్ ని తను కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది? క్రోధంలో ఉంది. క్రోధం ఎందుకు వచ్చింది? కోరిక తీరలేదు కాబట్టి వచ్చింది. భర్తను ఏదో అడుగుతుంది, కోరిక తీరలేదు, దాంతోటి క్రోధం వచ్చేసింది. క్రోధం నుంచి తన బ్యాలెన్స్ తను కోల్పోయింది. దాంతోటి పిల్లాన్ని ఇబ్బంది పెట్టేసింది. చూసారా మాస్టర్స్, బుద్ధి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో తనకి తాను సమత్వాన్ని కోల్పోవడం అనేది ఈ బుద్ధి నాశనం అవడం వల్లే జరుగుతుంది. అలా కోల్పోకూడదు అంటే మనము బుద్ధిని వికసింప చెయ్యాలి. బుద్ధిని వికసింప చెయ్యాలి అంటే మనకి బుద్ధుడు 5 శక్తుల్ని యాక్టివేట్ చేయడం అనేది మనకి ప్రాక్టీస్ చేయించారు. కాబట్టి ఆ 5 శక్తుల్లో ఈ రోజు మనం 2వ శక్తిని గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. ఇంకా బుద్ధి మీద ఫోకస్ చేయాలంటే ముందు మనలో ఉన్న నెగిటివ్ శక్తుల్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఆ నెగిటివ్ శక్తులు అంటే, 1 అసూయ, 2 శత్రుత్వం, విచారం, భయం, ఆందోళన, విసుగు, అసహించుకోవడం, ఇలాంటివన్నీ వస్తాయి మన లోపల. గమనించండి ఒకసారి. గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో నా దగ్గర లేవండి ఇప్పుడు అలాంటివేమీ లేవండి అనుకుంటాం. ఇప్పుడు కాదు మాస్టర్స్, ఇప్పుడు మంచిగానే ఉంటాం. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన లోపల ఇవన్నీ వస్తాయి. స్వార్థము, దురాశ, ఇవన్నీ వస్తాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే బుద్ధత్వం అంటే. మనిషేం కదా, మనసు ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. అయితే ఆ వచ్చిన వాటిని ఎరుకతో గమనించి వాటిని దుర్వినియోగం చేసే అంత దూరం దాకా తీసుకెళ్లకుండా అక్కడే బ్యాలెన్స్ చెయ్యడం, సమత్వాన్ని సాధించుకోవటమే బుద్ధత్వ స్థితి అంటే. అయితేనండి బుద్ధత్వ స్థితిని సాధించుకుంటే మనకి ఇక ఏ ఫీలింగ్స్ ఉండవా, ఎలాంటి అనుభూతులు ఉండవా అంటే అన్ని ఉంటాయి మాస్టర్స్. చాలా మంది అడుగుతుంటారు, మీరు చాలా సీనియర్స్ కదండి, మీరు అలా కళ్ళు మూసుకొని కూర్చోగానే డీప్ లోకి వెళ్ళిపోతారా అండి? అంత సీన్ ఏం లేదు. ఎందుకు అంటే మనసు ఉంది కదా, ఆ మనసు యాక్టివేట్ అయ్యింది కదా. అందుకని ఎంత బుద్ధత్వ స్థితిని సాధించినప్పటికీను మనలో అవి ఎక్కడికి పోవు మాస్టర్స్. ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, స్వార్థం వస్తుంది, దురాశ వస్తుంది. అయితే ఏంటి అంటే ఆ వచ్చినప్పుడు వచ్చిన వెంటనే ఇరుకుతో గమనించి, ఓయ్ హైమా నీ లోపల స్వార్థం వస్తుందోయ్, కట్ చేయి అని చెప్పి ఆ అవేర్నెస్ పెంచుకుంటాం మాస్టర్స్. ఎవరిమైనా అంతే. ఇంతకు ముందు వారం తర్వాత అవేర్నెస్ వచ్చేది. ఆ తర్వాత టైం పీరియడ్ గడిచే కొద్దీ 1 డేకి వస్తుంది. ఇంకా టైం పీరియడ్ గడిచే కొద్దీ 1 అవర్ లో వచ్చేస్తుంది ఇరుక. ఆ 1 అవర్ నుంచి ఇంకా 1 మినిట్ లోకి వెళ్ళిపోతుంది. 1 మినిట్ నుంచి 1 సెకండ్ కి వెళ్ళిపోతుంది. అంటే బుద్ధత్వాన్ని సాధించినప్పుడు ఈ టైం పీరియడ్ అనేది తగ్గుతూ వస్తుంది తప్ప అసలు తీసేయడం అనేది అవ్వదు మాస్టర్స్. ప్రతికూల భావాలని పెంచుకోకుండా ఇప్పుడు వారం రోజులు పెంచుకున్నాం అనుకోండి, అది ఎంత ప్రళంగా అయిపోద్ది చూడండి. దాని టైం పీరియడ్ తగ్గించి 1 డేకి తీసుకొచ్చాం, అది కొంచెం బెటర్ అయిపోతుంది. 1 డే నుంచి 1 అవర్ కి తీసుకొచ్చాం. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ని మొయ్యడం అనేది వారం రోజులు మోసామనుకోండి, దాని నుంచి వచ్చే నెగిటివ్ చాలా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటది. 1 గంటకు వచ్చింది అనుకోండి, చాలా తక్కువ ఉంటది. ఆ గంట సేపట్లో ఏం చేయగలమో అదే చేయగలం. అదే 1 మినిట్ కి వచ్చింది అనుకోండి, ఇంకా చాలా తక్కువ చేయగలం. అంటే దాని ప్రతికూల భావనల వల్ల, మనలో ఉన్న భావనల వల్ల రియాక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే అక్కడ చెడు ఫలితాలు అనేవి తగ్గిపోతుంటాయి. అవునా? అలాగా
బుద్ధత్వాన్ని సాధించిన వాళ్ళల్లో కూడా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే 1 సెకండ్ లో 1 మినిట్ లో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ స్థితిని బట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రతికూల భావాల నుంచి నిశ్చలతని, ప్రశాంతతను, ప్రేమ భావాన్ని, చిరునవ్వుని, ఐక్యతని వీటన్నింటినీ రీప్లేస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నాకు ద్వేషం వచ్చిన వెంటనే నేను కనుక బుద్ధత్వాన్ని సాధించుంటే వెంటనే గుర్తించేసి, ఓయ్ నీ లోపల ద్వేషం వస్తుంది, ఎందుకు? వద్దు ప్రేమని దాని ప్లేస్ లో రీప్లేస్ చెయ్యి అని చెప్పి ఆ ప్రేమతత్వాన్ని నింపుకుంటాం. అంటే ఆ టైంలో ఆ ప్రతికూల భావాలు వచ్చినప్పటికీ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దాని ప్లేస్ లో అనుకూల భావాల్ని రీప్లేస్ చేసుకుంటాము. అదే బుద్ధత్వ స్థితి అంటే. ఫైనల్ గా నిశ్చలత్వాన్ని సాధించుకుంటాం, బ్యాలెన్స్ స్థితిని సాధించుకోగలుగుతాము. ఇప్పుడు ఎప్పుడైతే మనము 1 మినిట్ లో బయటికి రాగలిగామో అప్పుడు మన లోపల ఒత్తిడి ఉంటుందా? ప్రెజర్ ఉంటుందా? ఉండదు కదా, తగ్గిపోతుంది. 1 మినిట్ మాత్రమే దాన్ని అనుభవిస్తాం. ఆతృత ఉంటుందా? దాని నుంచి బయటకు వచ్చేసి వెంటనే ఆనందంగా, ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము, అందులో జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ క్షణంలో వెంటనే నిశ్చలత్వాన్ని సాధించుకునేటువంటి స్థితిని మనం తెచ్చుకుంటాం. అయితే ఈ క్షణంలో నిశ్చలత్వంలోకి వచ్చాము, ఇది ఇప్పుడు ఇలాగే ఉంటుందా ఇంకా అంటే ఉండకపోవచ్చు. ఇంకొక సిచ్యువేషన్ రాగానే మళ్ళీ మనలో ప్రతికూల భావాలు యాక్టివేట్ అయిపోతాయి. మళ్ళీ దాన్ని నిశ్చల స్థితికి మళ్ళా తెచ్చుకోవాల్సిందే. ఎందుకు అంటే నిరంతరం ఎరుకుండాలి. అప్పుడే మనం బుద్ధత్వ స్థితిలో నిరంతరం నిలబడగలుగుతాం. అబ్బా ఇప్పుడు సాధించేశాను ఇంకా అయిపోయిందిలే అనుకోవడానికి లేదు మాస్టర్స్. నిశ్చలతని సాధించుకోవాలంటే నిరంతరం ఎరుకుతోనే ఉండాలి. నిరంతరం మనలో వస్తున్నటువంటి ప్రతికూల భావాల్ని గమనించుకుంటూ ఉండాలి. నిరంతరం వాటిలో నుంచి అనుకూల భావాలని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైం పీరియడ్ మాత్రం తగ్గుతూ వస్తుంది మనం సాధన చేస్తే, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, అయితే నిరంతర ఎరుక అనేది మాత్రం అవసరం. అయితే మనము దేని మీద ఫోకస్ చేయాలి అంటే ఎరుక మీదే. ఫైనల్ గా బుద్ధత్వాన్ని సాధించాలి అంటే మన మీద మనము నిరంతరం నిఘా పెట్టాలి. ఎప్పుడైతే మన మీద మనం నిరంతరం నిఘా పెడతామో మనలో వచ్చేటువంటి ఆ ఫీలింగ్స్ అన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ అయితే బాగుందండి, బుద్ధత్వాన్ని సాధిస్తే ఈ బ్యాలెన్స్ వస్తుందా? ఎలాంటి ప్రతికూల భావాల లోపల అంటే వాటి చేతిలోకి ఇరుక్కోకుండా అనుకూల భావాల్లో చక్కగా నిశ్చలత్వాన్ని సాధిస్తామా? ఒత్తిడి ఉండదా? ఆతృత ఉండదా అంటే అవును, ఉండదు. అయితే దాన్ని ఏ విధంగా సాధించుకోవాలి అంటే ఆ బుద్ధత్వ స్థితి అనేది ఆల్రెడీ మన లోపల ఉంది మాస్టర్స్. అది ఎక్కడి నుంచో తెచ్చుకునేదేం కాదు, మన అంతరంగంలోనే. ఎందుకు అంటే మనం పరమాత్మ నుంచి వచ్చినటువంటి చిన్న భాగాలము. మరి పరమాత్మలో ఏ విధమైనటువంటి లక్షణాలైతే ఉంటాయో అవన్నీ మనలో కూడా ఉంటాయి కదా. అయితే అవి చిన్న గింజ రూపంలో ఉంటాయి. వాటిని మనము సాధన చేయడం ద్వారా వికసింప చెయ్యాలి. చిన్న గింజ ఉంది, ఆ గింజకి భూమిలో పెట్టేసి నీళ్లు పోసి దానికి కావాల్సినటువంటివన్నీ కనుక మనం అరేంజ్ చేస్తే అవి మొలకెత్తుతుందా లేదా? ఆ మొలకని మళ్ళీ సంరక్షిస్తే అది పెద్ద మొక్కగా మారుద్దా లేదా? ఆ మొక్కని ఇంకా సంరక్షించుకుంటూ వెళ్తే పెద్ద వృక్షం అయ్యి అందరికీ నీడనిస్తుందా లేదా? అలాగే మన లోపలే బుద్ధత్వం అనేది ఉంది. ఈ బుద్ధత్వాన్ని మనము సాధన ద్వారా పెంచి పోషించడం ద్వారా ఈ వారం రోజులు చేశాం కదా మనోనియంత్రణ. ఈ మనోనియంత్రణ ఎలాగైతే చేశామో ఇంకొక వారం ఇంకొక స్టెప్, ఇంకొక వారం ఇంకొక స్టెప్, ఇలాగా 5 వారాలు చేస్తే మొలకొచ్చేస్తుంది. వృక్షం వచ్చేస్తుందని నేను చెప్పను మాస్టర్స్, అది అత్యాశ అవుతుంది. సో మొలకైతే వస్తుంది. ఆ మొలకని మనము ఇంకా మళ్ళీ కాపాడుకుంటూ వెళ్ళాలి. దాన్ని కాపాడుకుంటూ వెళ్తే కొంచెం కొంచెం పెద్దదైపోయి ఒక పెద్ద మొక్కగా తయారవుతుంది. ఓకే, ఈ మొక్కకి పెద్ద ఎక్కువ సంరక్షణ అవసరం లేదు, కొంచెం ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. కాబట్టి దాన్ని ఇంకా కొనసాగించుకుంటూ వెళ్తే మనము ఆ బుద్ధత్వ స్థితిలో, ఈ రోజు గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే పెద్ద వృక్షం, ఆయన పత్రి గారు పెద్ద వృక్షం,
వంశీ గారు పెద్ద వృక్షం. అలాగా ఏదో ఒక రోజుకి ప్రాక్టీస్ చేస్తూ 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 వెళ్తే మనం కూడా ఒక వృక్షంగా తయారయ్యి మరొకరికి నీడనివ్వగలుగుతాము. మరి వాళ్ళందరూ మనందరికీ గైడ్ చేస్తున్నారు కదా, ఇదిగో మేము ఈ సాధన చేసాము, మీరు కూడా చేస్తే మీరు ఇలాగ వెళ్ళొచ్చు అని మనకు ఒక మార్గం వేశారు కదా. అలాగే మనకు కూడా అలాంటి అవకాశం వస్తుంది. అయితే ముందు మన మొలకని మనం మొలకెత్తించుకుందాం. ఆ ప్రయత్నం ఇప్పుడైతే చేద్దాం మాస్టర్స్. సో మనలో ఆల్రెడీ ఉంది, సాధన చెయ్యడమే మనం చేయాల్సింది. అయితేనండి సాధన చెయ్యాలి అంటే మనము మరి ఫ్యామిలీలో ఉన్నాం కదండి, ఎలా వీలవుతుంది? హిమాలయాలకి ఏమన్నా వెళ్ళాలా? గుండె ఏమైనా కొట్టించుకోవాలా? ఆరెంజ్ కలర్, వైట్ కలర్ ఇలాగ డ్రెస్సులు ఏమన్నా మార్చాలా అంటే ఏమీ అక్కర్లేదండి. మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ పరిస్థితుల్లో అయితే జీవిస్తున్నామో ఆ పరిస్థితుల్లోనే అక్కడే మనము మన పట్ల మనకి ఎరుక పెంచుకుంటే, మన పట్ల మనం శ్రద్ధను పెంచుకుంటే సరిపోతుంది. ఏ పరిస్థితులు మారాల్సిన పని లేదు, ఏ బట్టలు మారాల్సిన పని లేదు, ఏది మార్చుకోవాల్సిన పని లేదు. మార్చుకోవాల్సిందల్లా ఏంటి అంటే మన మనసులో ఉన్న నెగిటివ్ భావనల నుంచి పాజిటివ్ భావనలకి మార్చుకోవడమే. అది ఎక్కడైనా సాధ్యమే కదా. ఇక్కడ కూర్చుంటాము, ఎవరో వచ్చి తిట్టారు, మరి మన లోపల ద్వేషం వచ్చింది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి? ఆ క్షణంలో మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే మనం బుద్ధత్వాన్ని సాధించుకునేటువంటి అవకాశం మనకు వస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడు గలబ చేస్తున్నాడు. గలబ చేస్తున్నప్పుడు ఆ తల్లి ఈ క్షణంలో ఒకలా రియాక్ట్ అయిపోతుంది, కోపం వచ్చేస్తది, అన్ని కొట్టేస్తది. అదే ఇంకొక పరిస్థితుల్లో తను గలబా చేసినా సరే మౌనంగా దాన్ని పట్టించుకోకుండా, సరే పిల్లాడు కదా చేసుకొని, ఇలా పిల్లాడు కాకపోతే నేను చేస్తానా అని చెప్పి చూస్తూ కాముగా ఉంటుంది. ఇంకొక పరిస్థితుల్లో వాడిని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇలాగా ఒకే సిచ్యువేషన్, ఒకే పరిస్థితిలో కూడా ఒక వ్యక్తి రకరకాలుగా ప్రవర్తిస్తాడు. అవునా కాదా? సో మన లోపల ఉండేటువంటి ఆ నిశ్చలత, కోపంగా చికాగ్గా ఉన్నాం ఏదో విషయం వల్ల, అప్పుడు ఏం చేస్తాం? పిల్లాడు గలబ చేస్తే 4 వేస్తాం. మనం ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాం, వాడితో పాటు ఎంజాయ్ చేస్తాం కదా. సో ఒక పరిస్థితి ఒకటే, కానీ మన ప్రవర్తన అనేది వేరువేరుగా ఉంది. సో ఒకే వ్యక్తి అయినప్పటికీ రకరకాల సిచ్యువేషన్స్ లో రకరకాల రియాక్షన్స్ మనం చూపిస్తూ ఉంటాం. అలాగే ఒకే పరిస్థితుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు. సిచ్యువేషన్ ఒకటే ఉంది, అప్పుడు ఆ చుట్టూ 10 మంది ఉన్నారు, 10 మంది 10 రకాలుగా రియాక్ట్ అవుతారు. అందరూ ఒకేలాగా రియాక్ట్ అవుతారా చెప్పండి? సో గతంలో మన అనుభవాలు అంటే ఇందాకే అనుకున్నాం కదా, ఆ తల్లి చిరాకులో ఉంది, భర్త తిట్టెళ్ళాడు, లేదా అత్తగారికి ఆమెకి గొడవ అయింది, చికాకులో ఉంది మనసు. అప్పుడు ఆ పిల్లాడి పట్ల ఒక రకంగా రియాక్ట్ అయింది. భర్త ప్రేమతో ఉన్నాడు, పట్టు చీర కొనిచ్చి వెళ్ళాడు, అప్పుడు పిల్లాడు పట్ల రియాక్ట్ అవ్వడం ఇంకొకలాగా ఉంది. అంటే గతంలో, ఈ క్షణం నుంచి వెనకాతలదంతా గతమే మాస్టర్స్. గతము అంటే గత జన్మల్లోకి వెళ్లాల్సిన పని లేదు. గతంలో వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది వర్తమానం అనేది. ఓకే, గతంలో అంటే ఈ క్షణానికి ముందు క్షణంలో ఏ సిచ్యువేషన్ అయితే వాళ్ళు అనుభవించారో ఆ సిచ్యువేషన్ ని బట్టి ఈ క్షణంలో మనం ప్రవర్తించడం జరుగుతుంది. సో మన యొక్క వర్తమానాన్ని నిర్ణయించింది ఏంటి? మన గతం. ఓకే, మన వర్తమానాన్ని ఈ క్షణంలో మనం హ్యాపీగా ఉండడమా, దుఃఖంగా ఉండడమా, ప్రతికూలంగా రియాక్ట్ అవ్వడమా, అనుకూలంగా రియాక్ట్ అవ్వడమా అనేది మన గతం యొక్క అనుభవాన్ని బట్టి ఉంటుంది, గతం యొక్క సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది. అలాగే ఇప్పటి సిచ్యువేషన్ భవిష్యత్తు యొక్క సిచ్యువేషన్ ను నిర్ణయిస్తుంది. అవునా? ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము, మంచి అనుభవం పొందాము, అప్పుడు నెక్స్ట్ క్షణంలో ఎలా ఉంటాము? హ్యాపీగా ఉంటాం. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మన వర్తమానంలో ఏ పనులైతే చేస్తున్నామో ఆ పనులు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కాబట్టి మన వర్తమానాన్ని మనం ఎలా ఉంచుకోవాలి మాస్టర్స్?
అద్భుతంగా ఉంచుకోవాలి. వర్తమానాన్ని అద్భుతంగా ఉంచుకోవాలి అంటే మరి గతం తాలూకి నీడల్ని చెరిపెయ్యాలి. గతం తాలూకి నీడల్లో మనం ఉంటే వర్తమానం ఎలా అద్భుతంగా ఉంటుంది? సో గతం తాలూకి నీడల్ని చెరిపేసి వర్తమానాన్ని అద్భుతంగా మలుచుకుంటే మన భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది అన్నది ఇక్కడ మనకి బుద్ధుడు ఇచ్చేటువంటి పాయింట్స్. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే అంటే ఇప్పుడు జస్ట్ నార్మల్ గా జరిగే స్థితిని చెప్పుకున్నాం. అయితే గతంలో మనం ఎప్పుడో నీళ్ళల్లో పడిపోయాం అనుకోండి, గిలిగిలిలా కొట్టుకున్నాం, గాలి ఆడలేదు, లోపలికి నీళ్ళు వెళ్ళిపోయాయి, చాలా నానా ఇబ్బంది పడినాం. నెక్స్ట్ టైము ఒక 1 month తర్వాత 1 year తర్వాత ఎప్పుడో మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుందా రాదా? గతంలో అమ్మో నేను నీళ్ళల్లో పడిపోయాను కాబట్టి నాకు గాలి ఆడలేదు, చాలా తనకలాడాను కాబట్టి ఆ నీళ్ళంటే నాకు భయం వచ్చింది. ఓకే మాస్టర్స్, గతంలో మనం ఏ అనుభవాన్ని అయితే పొందామో ఆ అనుభవము వర్తమానంలో మనకి భయాన్ని కలిగించింది. మరి ఆ భయం తొలగాలంటే గతం తాలూకి నీడని చెరిపేయాలి. అప్పుడు అలా అయిందబ్బా, ఇప్పుడు కూడా అలా ఎందుకుంటుంది, నేను సాధన చేస్తాను, ఆ నీళ్ళల్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్చుకుంటాను అని మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడు ఆ భయం నుంచి మనం బయటకు వస్తాం. సో ఇలాగా మన జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ కి గతంతో మనం పోల్చుకోవడం వల్ల, గతం అనుభవాల్ని క్యారీ చేయడం వల్ల ఇప్పుడు భయానికి, అసూయకి, ద్వేషానికి, వీటన్నిటికీ లోనవుతున్నాం. మంచి ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ తో మోసం చేసింది గతంలో, వెంటనే మనకేమవుతుంది, తన పట్ల ద్వేషం వస్తుంది. అంతకు ముందున్న స్నేహాన్ని కూడా మర్చిపోయి ఆ ద్వేషాన్ని, ఎందుకంటే నెగిటివ్నే కదా మనం ఎక్కువ మోస్తాము, అందుకని ఆ ద్వేషాన్ని పెంచుకున్నాం. ఇప్పుడు తనని చూడగానే మనము రగిలిపోతాం, అవునా కదా? ఎందుకు రగిలిపోయాం ఇప్పుడు వర్తమానంలో? ఇప్పుడు ఏం చేయలేదు కదా పాపం తను, అంటే గతం తాలూకి జ్ఞాపకాలు. సో మనల్ని దుఃఖ పెట్టే ఏంటి? ఈ క్షణమా? గతం తాలూకి జ్ఞాపకాలు మనల్ని దుఃఖ పెడుతున్నాయి మాస్టర్స్. బాధల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మన యొక్క జ్ఞాపకాలు. ఈ పాయింట్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము కాబట్టి దీన్ని మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మన మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోగలగడం నేర్చుకోవాలి, నిశ్చలత్వాన్ని నేర్చుకోవాలి. అంటే మనం ఇందాకే అనుకున్నాం, ఆ నిశ్చలత్వం అనేది మన లోపలే ఉంది, దానికి మనం సాధన చేస్తే సరిపోతుంది అని. ఓకే, అయితే బుద్ధుడిగా మారిపోతేనండి, బుద్ధత్వ స్థితిని సాధించుకుంటేనండి ఇంకా ఫ్రెండ్షిప్లు ఏమీ ఉండవా అండి? బంధుత్వాలు ఏమీ ఉండవా అండి? మరి ఆయన అలా వెళ్ళిపోయినాడు కదా, ఆయన బంధుత్వంలో లేరు కదా. ఇలాంటి డౌట్లు మనకు వస్తాయి, బోలెడన్ని వస్తాయి. ఎందుకంటే మనం అన్ని కోల్పోతామేమో అన్న భయం మనకు ఉంటుంది కాబట్టి. ఇంకా మనకేమి ప్లానింగ్స్ ఏమి ఉండవా అండి? ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళని ఇలా చెయ్యాలి, అలా చేయాలి, ఇలాంటి ప్లానింగ్స్ ఏమి పనికిరావా? అప్పుడే అలాంటి ఆలోచనలు ఏమి ఉండవా? ఇక రాజకీయాలు ఏమి ఉండవా? ఎదురుగా మేడం ఉన్నారు, మరి రాజకీయాన్ని నేను వదిలేసేయాలా? మన వృత్తులు ఏమి ఉండవా? మరి నేను టీచర్ని, మరి స్కూల్ వదిలేసేయాలా? అంటే అస్సలు కాదు, ఈ వ్యవహారాలు ఉండవు అన్నది కానే కాదు. బుద్ధత్వ స్థితిని సాధించుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా, మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనము మన మనస్సులో నిశ్చలత్వాన్ని సాధించుకుంటాము. అదే బుద్ధత్వ స్థితిని సాధించుకోవడం అంటే. ఏ సిచ్యువేషన్ లో ఏ విధంగా ప్రవర్తించాలి అన్న ఎరుకతో మనం ఉంటాము. ఓకే, నిశ్చల స్థితిని సాధించుకుంటాము. ఏ సిచ్యువేషన్ లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్నది మనం సరైనటువంటి అవగాహనలోకి వెళ్తాం మాస్టర్స్. అయితే దీన్ని సాధించుకోవడానికి బుద్ధుడు మనకిచ్చినటువంటి ప్రాక్టీస్ ఏంటి అంటే, ఆయన ముందు 4 ఆర్య సత్యాలు చెప్తాడు మాస్టర్స్. మనందరికీ తెలిసిందే ఇది. ఆ ఆర్య సత్యాలు ఏంటి అంటే, మొట్టమొదటిది బాధని కలిగి ఉండడం. సో ఈ సృష్టి మొత్తం బాధని కలిగి ఉంది. చూడండి, ఎటు చూసినా బాధే, ఎవరిని కదిలిచ్చినా సరే ఏమ్మా బాగున్నావా అంటే ఏదోలేండి ఉన్నానులేండి, ముందు పైకి బాగున్నానబ్బా అంటారు, ఇంకొక నిమిషం మాట్లాడితే ఇంకా వాళ్ళ బాధలు. ప్రతి మనిషిని కదిలించండి, ఎన్ని బాధలు చెప్తారో. సో అంతా
బాధతోనే నిండి ఉంది, బాధని కలిగి ఉంది అన్న విషయము సత్యం. ఎందుకు బాధని కలిగి ఉంది అంటే దానికి కారణాలు ఏంటంటే అనారోగ్యం అవ్వచ్చు, వృద్ధాప్యం అవ్వచ్చు, మరణం అవ్వచ్చు. ఓకే, అంటే మంది కావచ్చు, మన బంధువులది కావచ్చు. అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం, ఇంకా సంథింగ్ సంథింగ్ ఎన్నో ఉంటాయి, మనకి బాధలకి కొరవే లేదు. ఓకే, దీని వల్ల ఏమవుతుంది అంటే మనలో విచారం వస్తుంది. బాధ వస్తుందా లేదా? విచారంగా ఉంటామా? దిగులుగా కూర్చుంటామా లేదా? కోపం వస్తుంది. నా జీవితం ఇలా అయిపోయింది, మన మీదే మనకు కోపం వచ్చేస్తుంది. తర్వాత ఎవరైతే మనల్ని బాధ పెట్టారు అనుకుంటున్నామో వాళ్ళ మీద శత్రుత్వ భావం వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందో అన్న భయం వస్తుంది, ఆతృత, టెన్షన్ వచ్చేస్తుంది, నిరాశ వస్తుంది జీవితం మీద. అవునా? ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకు? బాధని కలిగి ఉండడం వల్ల. మరి ఏంటమ్మా చెయ్యాలి అంటే, దీని నుంచి ఎలా బయటపడాలి అంటే బుద్ధుడు ఏం చెప్తాడు అంటే దానికి అసలు వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి అంటాడు. ఓకే, మనకి అనారోగ్యం వల్ల, వృద్ధాప్యం వల్ల, మరణం వల్ల, కోడలు సరిగ్గా లేదని, అత్త సరిగ్గా లేదని, భర్త సరిగ్గా లేదని, వీటన్నిటి వల్ల విచారం వచ్చింది, కోపం వచ్చింది, శత్రుత్వం వచ్చింది, భయం వచ్చింది, టెన్షన్ వచ్చింది, నిరాశ వచ్చింది. ఇవన్నీ వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే మనం ప్రేమించేది లేకపోవడం వల్ల బాధ. అంటే మనకి దేని పట్ల ఇష్టం లేదు, మనం ప్రేమించడానికి ఏదీ లేదు, మనకి అన్ని నిరాశతో కనిపిస్తున్నాయి, అందుకని బాధ వస్తుంది. నెక్స్ట్ ద్వేషించేది ఉండడం వల్ల బాధ. అక్కడ ద్వేషించేది ఉంది, ప్రేమించేది లేదు. ఓకే, ప్రేమించేది లేకపోవడం వల్ల బాధ వస్తుంది, ద్వేషించేది ఉండడం వల్ల బాధ వస్తుంది, కోరికలు తీరకపోవడం వల్ల బాధ వస్తుంది, ఇష్టం లేకపోవడం వల్ల బాధ వస్తుంది. అత్తగారు రియాక్షన్ అంటే ఇష్టం లేదు, ఆమె బిహేవియర్ ఇష్టం లేదు, బాధ వచ్చేసింది. నా కోరిక తీరలేదు, నా కోరిక తీరడానికి భర్త సహకరించలేదు, బాధ వచ్చింది. సో మన చుట్టూ ప్రేమించేది లేదు, ద్వేషించేది ఉంది, కోరికలు తీరట్లేదు, అయిష్టత ఉంది, వీటన్నింటి వల్ల మనకి బాధ వచ్చింది. అయితే ఏంటి చెయ్యాలండి అంటే నెక్స్ట్ స్టెప్ లో చెప్తున్నారు, బాధను కలిగి ఉండడం. బాధను కలిగి ఉండడానికి కారణాలు చెప్పాడు ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చెప్తున్నారంటే బాధకి కారణం ఏంటి? బాధకి కారణం అంటే వాస్తవాన్ని గుర్తించలేకపోవడం. బాధకి కారణం వాస్తవాన్ని గుర్తించలేకపోవడం. ఎందుకు గుర్తించలేకపోతున్నాము వాస్తవాన్ని అంటే అమాయకత్వం అంటారు బుద్ధుడు. అమాయకత్వం. రెండవది బంధం. రెండు కారణాలు చెప్తాడు. బాధకి కారణం ఏంటంటే వాస్తవాన్ని గుర్తించలేకపోవడం. ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే ఒకటి అమాయకత్వము, రెండు బంధము. అటాచ్ అయిపోయి ఉన్నాం, ప్రతిదానికి అటాచ్ అయిపోయి ఉన్నాం. భర్తకి అటాచ్ అయ్యాము, అత్తకి అటాచ్ అయ్యాము, మన ఇంటికి అటాచ్ అయిపోయాం. చూడండి, ఇల్లు వదిలిపోవాలంటే కూడా మనకు బాధే. ఎక్కడికన్నా వెళ్ళాలనుకో, అమ్మో ఇల్లు ఏమైపోతుందో. చూసారా? సో ఇవన్నీ మనకి బాధకి కారణాలు అవుతున్నాయి. ఎందుకంటే మన అమాయకత్వం, మన పిచ్చి. కాకపోతే మన ఇల్లు మనకి శాశ్వతమా చెప్పండి? ఏదో ఒక రోజు వదిలి వెళ్ళిపోతామా లేదా? ఇప్పుడు వెళ్ళాలంటే మనకు బాధ, ఎందుకంటే నా ఇల్లు పాడైపోతుందేమో. ఒక వారం బయటకు వెళ్ళాలంటే అయ్యో ఇల్లు బూజు పెట్టిపోతుందేమో. చూసారా? సో బంధం. ఎందుకు దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది? బంధం ఉంది కాబట్టి. ఎందుకు బంధం వచ్చింది? అమాయకత్వంలో ఉన్నాం కాబట్టి. ఓకే మాస్టర్స్, ఒకటి బాధని కలిగి ఉండడం. ఎందుకు బాధని కలిగి ఉన్నామంటే మనకి రకరకాల కారణాలు చెప్పారు. నెక్స్ట్ బాధకి కారణం ఏంటి అంటే వాస్తవాన్ని గుర్తించలేకపోవడము. మూడోది బాధని తొలగించడం. మరి బాధ ఉంది, బాధకి కారణాలు ఉన్నాయి, దాన్ని ఎలా తొలగించాలి అంటే జ్ఞానం పెంచుకోవాలి. అజ్ఞానం, అమాయకత్వం వల్లే కదా బాధ వచ్చింది, బంధం వల్లే కదా బాధ వచ్చింది. కాబట్టి ఆ అమాయకత్వం నుంచి బయటికి రావాలి, బంధం నుంచి బయటికి రావాలి. అయితేనండి భర్తను వదిలేసి వెళ్ళిపోవాలా అండి? పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలా అండి? కాదు మాస్టర్స్, బంధం నుంచి బయటికి రమ్మన్నారు కానీ బాధ్యత నుంచి బయటికి రమ్మనలేదు.
మన బాధ్యతల్ని మనం నిర్వర్తించి తీరాల్సిందే. నిర్వర్తించి తీరకపోతే మళ్ళా అది ఇంకొక ఎపిసోడ్ అయిపోతది మన జీవితం. నెక్స్ట్ ఇన్కన్వీనియన్స్ కి మళ్ళా ఆళ్ళనే తెచ్చుకొని ఇంకొక డైలీ సీరియల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కాదు మాస్టర్స్, బంధంలో ఉండద్దు, బాధ్యతలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఓకే, బాధను తొలగించాలంటే బంధంలో ఉండకూడదు, బాధ్యతలో ఉండాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలంటే మనలో ఉన్న అమాయకత్వాన్ని తొలగించుకోవాలి. తొలగించుకోవాలంటే ఏంటి చెయ్యాలండి? వాస్తవం అనేది మారుతుంది అన్న ఎరుకను పెంచుకోవాలి. ఇప్పుడు ఈ వాస్తవం ఉంది, కొడుకు పెంచి పెద్ద చేసాం చక్కగా, వన్ ఫైన్ మార్నింగ్ వాడు పెద్దోడు అయిపోయిండు, పెళ్లి చేస్తాం, భారీ కొంగు పట్టుకొని తిరిగాడు. సో మార్పు సహజం అన్న ఎరుకను పెంచుకోవాలి. ఆ ఎరుక లేదనుకోండి, అయ్యో నా కొడుకు నాకు దూరం అయిపోయాడే అని కోడల పట్ల ద్వేషం వస్తుంది. అది సహజం. ఆ రోజు చిన్నప్పుడు నాతో ఉన్నాడు, పెద్దయ్యాక పెళ్ళాంతో ఉంటాడు, అది సహజం అని మార్పుని ఎప్పుడైతే ఎరుకతో, వాస్తవం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అర్థం చేసుకుంటామో ఇంకప్పుడు మనం దుఃఖంలోకి వెళ్ళిపోతామా? కాబట్టి వాస్తవం మారుతుంది అన్న ఎరుకను పెంచుకోవాలి. బాధను తొలగించుకోవాలంటే నెక్స్ట్ స్టెప్ లో ఏం చెప్తాడంటే, బాధను తొలగించేటువంటి మార్గం. బానే ఉందండి, ఫస్ట్ బాధ ఉంది అని గుర్తిస్తాము. ఓకే, బాధ అన్ని చోట్ల బాధ ఉందని గుర్తించాము. ఎలా గుర్తించాము? గమనించడం ద్వారా గుర్తించాము. రెండో స్టెప్ లో బాధకి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలంటే వాస్తవాన్ని గుర్తిస్తాం. ఏంటి ఆ వాస్తవము? బంధంలో ఉన్నాము, అమాయకత్వంలో ఉన్నాం, బానే ఉంది. బాధను తొలగించడానికి వాస్తవం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంది అన్న ఎరుకను పెంచుకున్నాము. ఈ మూడు రావాలంటే, అంటే బాధ కారణాన్ని గమనించాలన్నా, వాస్తవాన్ని గుర్తించాలన్నా, వాస్తవం మారుతుంది అన్న ఎరుక పెంచుకోవాలన్నా, నాలుగో మార్గం ఏంటి అంటే అష్టాంగ మార్గము. బుద్ధుడు ఇచ్చినటువంటిది 4 ఆర్య సత్యాలు. ఆర్య సత్యాలని మనం అవలంబించాలంటే, వాటిని ఆచరించాలంటే, వాటిలో విజయం సాధించాలంటే మనం ఏం నేర్చుకోవాలి అంటే అష్టాంగ మార్గాన్ని నేర్చుకోవాలి. ఏంటి ఈ అష్టాంగ మార్గం అంటే 8 చెప్తాడు ఆయన. ఈ 8టిని మనం ఈ రోజు చెప్పుకోబోవట్లేదు, నెక్స్ట్ వీక్స్ లో చెప్పుకుంటాము. సో అష్టాంగ మార్గంలో సరి అయిన అవగాహన చెప్తారు, సరి అయిన ఆలోచన, సరి అయిన వాక్కు, సరి అయిన చర్య, సరి అయిన జీవనోపాధి, సరి అయిన కృషి, సరి అయిన లక్ష్యము, ఫైనల్ గా సరి అయిన ధ్యానము. ఈ 8 అష్టాంగ మార్గాలను ఎప్పుడైతే మనం అవలంబిస్తామో, వాటిని ఎప్పుడైతే సాధన చేస్తామో, అప్పుడు మనము అంత బాధ ఉంది అన్న విషయాన్ని గమనిస్తాము, వాస్తవాన్ని గుర్తించగలుగుతాము, వాస్తవం మారుతుంది అన్న ఎరుకను పెంచుకోగలుగుతాము. ఓకే మాస్టర్స్, అయితే ఈ రోజు మనం సాధన చేయబోయే, ఈ వారం రోజులు ప్రాక్టీస్ చేయబోయేటువంటి విషయాల గురించి ఒక 10 నిమిషాలు చెప్పుకొని మనం సాధనలోకి వెళ్ళిపోతాం ఈ రోజు. సో పంచశక్తులు, 5 శక్తులు చెప్పుకున్నాం కదా బుద్ధత్వ సాధనలో. బుద్ధుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే 5 శక్తుల్ని మనం పెంచుకోవాలి అనుకున్నాం. మొదటి వారం పెంచుకున్న శక్తి మనోనియంత్రణ, అంటే మన మనస్సుని మన చేతిలోకి, మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాము. రెండోది వాస్తవపు ప్రత్యక్షత. రెండో శక్తి పేరేంటి? వాస్తవపు ప్రత్యక్షత. ఇప్పుడు దాని గురించి అసలు ఏంటి వాస్తవ ప్రత్యక్షత అంటే తెలుసుకొని, దాన్ని ఎలా సాధన చెయ్యాలి అనేది తెలుసుకొని ఒక అరగంట సాధన చేసుకుంటాం. ఓకే మాస్టర్స్, వాస్తవ ప్రత్యక్షత అంటే ఏంటి అంటే సింపుల్ గా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. ఈ క్షణంలో ఇప్పుడు మన పరిస్థితుల్లో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అంగీకరించడం. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్. వాస్తవపు ప్రత్యక్షత. ఆ క్షణంలో జీవించగలుగుతాం. అప్పుడు ఏంటయ్యా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తే మనకేంటి లాభం అంటే, ఆ క్షణంలో మనం జీవించగలుగుతాము, వర్తమానంలో జీవించగలుగుతాము. సో దీన్ని పొందాలంటే, ఈ వాస్తవపు ప్రత్యక్షతని పొందాలంటే మనోనియంత్రణ అనేది కంపల్సరీ అవసరం. మనోనియంత్రణ లేదనుకోండి వాస్తవ ప్రత్యక్షత రాదు. ఎందుకంటే వాటి రెండిటికి ఇంటర్లింక్స్ ఉంటాయి. మనం చెప్పుకోబోయే 5టికి ఇంటర్లింక్స్ ఉంటాయి. మనోనియంత్రణ సాధిస్తేనే వాస్తవ ప్రత్యక్షతను సాధించడం అవుతుంది. వాస్తవ ప్రత్యక్షతను సాధిస్తేనే మార్పు పట్ల ఎరుకని మనం పెంచుకోగలుగుతాం.
మార్పు పట్ల ఎరుక ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం బంధ రాహిత్యంలో జీవించగలుగుతాం. బంధం కారణం కదా మన దుఃఖానికి. సో మార్పు పట్ల ఎప్పుడైతే ఎరుక పెంచుకుంటామో అప్పుడే బంధరాహిత్యంని మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. బంధరాహిత్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఫైనల్ అయినటువంటి విశ్వ ప్రేమలోకి మనం వెళ్తాం. బంధరాహిత్యం లేకుండా విశ్వ ప్రేమ రాదు మాస్టర్స్. కాబట్టి ఏ వారం హోంవర్క్ ఆ వారం కంప్లీట్ చేసుకుంటేనే నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళగలుగుతాం. ఓకే, సో ఈ వారం మనోనియంత్రణని చక్కగా సాధించాము. మనోనియంత్రణని సాధించడం ద్వారా మనము ఏం సాధించాము అంటే పాజిటివ్ థింకింగ్. అవునా? పాజిటివ్ థింకింగ్ నుంచి మనం శూన్యతని సాధించడం చాలా ఈజీ. హాయిగా ఆనందంగా ఉంది మనస్సు, గాల్లో తేలిపోతూ ఉంది, శూన్య స్థితిలోకి హ్యాపీగా వెళ్ళిపోతుంది. అది దుఃఖంలో ఉంది, అది వెళ్ళదు, శూన్యంలోకి వెళ్ళాలంటే వెళ్ళదు. ఆ రోజు ఆడట్ట చేశాడే, వీడిట్టు చేశాడే, ఇవే గుర్తొస్తుంటాయి. సో ప్రేమతత్వంతో నింపామనుకోండి, పాజిటివ్నెస్ లో ఉన్నామనుకోండి, అప్పుడు ఆ మనోశూన్యత అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తది. సో మనో నియంత్రణలో మనం సాధించేది ఏంటంటే మనోశూన్యత. ఎప్పుడైతే మనోశూన్యతని మనం సాధించుకున్నామో, ఆ హ్యాపీనెస్ లో ఉండిపోయామో, అప్పుడు వాస్తవం పైన మనం దృష్టి పెట్టగలుగుతాం. ఈ క్షణంలో ఇప్పుడు వాస్తవంలో ఏముంది అన్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. దుఃఖంలో ఉన్నప్పుడు చెయ్యలేం. గతం తాలూకి జ్ఞాపకాలే మనల్ని వేధిస్తూ ఉంటాయి. సో మన చుట్టూ ఏ పరిసరాలైతే ఉన్నాయో అవే మనకి వాస్తవం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా వాస్తవం ఏంటి? నా చుట్టూ ఉన్న పరిసరాలు, జూమ్ క్లాస్, ఇంతకు మించి నా వాస్తవం ఏది లేదు నాకు ఇప్పుడు. మళ్ళా 1 గంట తర్వాత నేను ఇందులో నుంచి బయటకు వెళ్తే వంటగది నా వాస్తవం అవుతుంది. ఆ తిని పడుకున్న తర్వాత బెడ్రూమ్ నా వాస్తవం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని జూమ్ క్లాస్ లో కూర్చొని వంటగది గురించి ఆలోచిస్తున్నా అనుకోండి, అప్పుడు అది నా వాస్తవం అవుతుందా? అవదు కదా. వాస్తవపు ప్రత్యక్షత అంటే ఏంటంటే నేను ఎందులో ఉన్నానో పూర్తిగా అందులో లీనం అవ్వడం, దాన్ని పూర్తిగా ఆ ఫీల్ ని అనుభవించడం, అందులోనే ఉండిపోవడం, ఇదే వాస్తవ ప్రత్యక్షత అంటే. ఎంత సింపుల్ గా ఉందో చూసారా? మరి అలా ఉండగలుగుతున్నామా? ఈ రోజు ఇక్కడ ఉన్నాం, నేను జూమ్ క్లాస్ లో మీకు బుద్ధత్వ సాధన గురించి, ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ బుద్ధ గురించి చెప్తున్నా. నా మైండ్ కనుక కిచెన్ లోకి వెళ్ళింది అనుకో, మీకు నేను చెప్పగలనా? చెప్పండి, ఇంకేదేదో చెప్తా. అవునా? సో ఇక్కడ ఎక్కడైతే ఏ వర్క్ లో అయితే ఉన్నామో ఆ వర్క్ లో పూర్తిగా ప్రజెంట్ అయితేనే దాన్ని ఫుల్ఫిల్ గా చెయ్యగలుగుతాం. ఎందుకంటే పూర్తిగా గమనించగలుగుతాము. మనం గమనిస్తేనే కదా అందులో ఉండగలుగుతాము. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలే మన ఇంద్రియాలకు ఏవైతే గోచరిస్తూ ఉన్నాయో, మన చుట్టూ ఇంద్రియాలు ఏవైతే గ్రహిస్తూ ఉన్నాయో అది ఇప్పటి మన వాస్తవం. ఓకేనా? అయితే ఈ వాస్తవంలో మనకి వెంటనే ఊహలు వచ్చేస్తాయి మాస్టర్స్. ఎన్ని ఊహలు ఊహించుకుంటామో మనందరికీ తెలిసిందే. అవునా? ఆ ఊహలన్నీ వాస్తవం కాదు. ఇక్కడ 2 చెప్తాడు, మనో ప్రపంచము, వాస్తవ ప్రపంచం. ఓకే, వాస్తవ ప్రపంచం అనేది మాత్రమే వాస్తవం. మనో ప్రపంచం అనేది వాస్తవమైంది కాదు, అది మన జ్ఞాపకాలు. సో మన జీవితంలో ఎక్కువ కాలం మన జ్ఞాపకాలతోనే బతికేస్తుంటాం. అందులో కూడా పాజిటివ్ జ్ఞాపకాలు అయితే పెద్ద ప్రాబ్లం రాదు, నెగిటివ్ జ్ఞాపకాలతోనే గడిపేస్తూ ఉన్నాము. అదే మన బాధకి, దుఃఖానికి కారణం అవుతోంది. ఈరోజు మనందరం ఇంత బాధలో, దుఃఖంలో ఉన్నామంటే గతకాలపు జ్ఞాపకాలు, అంతకంటే ఇంకేం లేవు. అంటే వాస్తవంలో మనం జీవించట్లేదు. ఈ క్షణం అద్భుతంగా ఉంది, ఎంత జూమ్ లో చక్కగా ఎంత హాయిగా ఉన్నాము, కానీ మన మైండ్ డైవర్ట్ అయిపోయి గతంలోటివన్నీ గుర్తు చేసుకోవడం వల్ల బాధలోకి వెళ్ళిపోతున్నాం మాస్టర్స్. అవునా కాదా? సో ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. ద్రౌపది సభలోకి లాక్కెళ్ళారామని మనకందరికీ తెలుసు. ద్రౌపది వస్త్రాపహరణం గురించి ఏమైంది? ఆమెను సభలోకి లాక్కెళ్తూ ఉంటే ఆమె ఆ క్షణంలో
ఉండకుండా అయ్యో నేను మహారాణిని, చక్రవర్తి, ఐదుగురు పాండవులు అద్భుతమైన మాస్టర్స్, వాళ్ళకి భార్యని, నన్ను ఇలా లాక్కెళ్తూ ఉన్నారు, ఇప్పుడు నాకెంత అవమానం జరుగుతోంది అని చెప్పి ఆమె చాలా బాధపడుతూ ఉంది. అంటే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది. నన్ను అలా పట్టుకొని లాక్కొచ్చారు, ఇలా పట్టుకొని లాక్కొచ్చారు, నాకెంత అవమానం జరిగింది, అది ఇది ఈ ఆలోచనలన్నీ నడుస్తూ ఉన్నాయి ఆమెలో. వెంటనే ఇందులో నుంచి బయటపడాలంటే నేనేం చెయ్యాలి అని వాస్తవపు ప్రత్యక్షతలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకుంది. ఓకే, ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇందులో నుంచి నేను బయటపడాలంటే ఏం చెయ్యాలి అని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న వెంటనే ఆమె ఇంట్యూషన్ కి ఆమె కనెక్ట్ అయింది. అంటే ఎప్పుడైతే ఆమె ఆ బాధలో నుంచి, దుఃఖంలో నుంచి వాస్తవంలో నిలబడిందో అప్పుడు ఆమెకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా, అలాగనమాట. ఆమె జీవితంతో పాటి పాండవులందరి జీవితాన్ని మార్చేసింది. ఎలాగో చూడండి. ఆమె ఏం చేసింది, ఆ వాస్తవాన్ని మొత్తాన్ని గుర్తించింది, ఆ వాస్తవంలో పూర్తిగా లీనమైంది. లీనమైనప్పుడు ఆమె చుట్టూ చూసినప్పుడు ఆమెకు ఒక క్వశ్చన్ వచ్చింది. అవును, ధర్మరాజు ఓడిపోయిన తర్వాత నన్ను పెట్టాడా, నన్ను పెట్టిన తర్వాత ధర్మరాజు ఓడిపోయాడా అని క్వశ్చన్ వచ్చింది. ఆ చుట్టూ గమనించడం వల్లే కదా, ఆ వాస్తవంలో ఆ క్షణంలో జీవించడం వల్లే కదా ఆమెకు ఐడియా వచ్చింది. అన్నప్పుడు లేదమ్మా, ధర్మరాజు ఓడిపోయిన తర్వాతే నిన్ను పెట్టాడమ్మా అంటే, అయితే ఓడిపోయిన వ్యక్తి నన్ను ఎలా పెట్టగలడు, తన్ను తానే కోల్పోయాడు, మరి నా మీద ఏం హక్కు ఉంటది అని చెప్పి లా పాయింట్ లాగింది. వెంటనే అవును కదా అని చెప్పి ఇంకా ఇది రివర్స్ అవుతుంది అని చెప్పేసి ఆమెని రిక్వెస్ట్ చేసుకున్నారు మాస్టర్స్. చూడండి, నిండు సభలోకి తీసుకొచ్చి అవమానించిన ఆ స్త్రీ తన్ని తాను ఎలా బయటేసుకుంది అంటే, వాస్తవాన్ని గుర్తించింది, వాస్తవంలో పరిశీలన చేసింది, దానివల్లే తను బయటికి రాగలిగింది. చూసారా మాస్టర్స్? సో చుట్టూ ఉండేటువంటి పరిసరాలే మన వాస్తవం. అలా ఎప్పుడైతే మనం వాస్తవంలో జీవించగలుగుతామో మన ఎరుక పెరుగుతుంది. ఓకే, అయితే మన చుట్టూ ఉండే పరిసరాలే మన వాస్తవం, మిగతా మన ఆలోచనలన్నీ మన జ్ఞాపకాలు, అవి వాస్తవాలు కాదు అనుకున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటంటే, ఒక గొర్రెల కాపరి ఉంటారంట. ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడుగుతాడు, నైనా నువ్వేం చేస్తున్నావు అంటే, ఏముందండి గొర్రెలు కాసుకుంటున్నానండి అంటాడు. ఓకే, గొర్రెలు కాయడమేనా, ఇంకేమీ లేదా అంటే, ఇంకేం ఉండాలి, ఇంకేం చెయ్యాలి నేను, ఆ గొర్రెల్ని ఏమి తీసుకెళ్లకుండా వాటిని కాపాడుకుంటూ ఉండడమే నా పని, ఇంతకంటే ఇంకేం ఆలోచించాలి, ఇంకేం చెయ్యాలి అంటాడంట. చూసారా మాస్టర్స్? అదే బుద్ధత్వ స్థితి, వాస్తవపు ప్రత్యక్షత. వాస్తవంలో జీవించడం అంటే అంతే. ఇప్పుడు మనకి ఏ పని అయితే ఉందో ఆ పనిలో నిమగ్నం అవ్వడమే. అయితే మన మామూలుగా జనరల్ గా అయితే ఏం చేస్తాం, ఇప్పుడు నా దగ్గర 10 గొర్రెలు ఉన్నాయి, వీటిని కాసుకుంటాను, ఒక నెల అయిపోతుంది, వీటిల్లో 2 గొర్రెలు బిడ్డలను ఇస్తాయి, అవి 2 అయితే ఇంకా 12 గొర్రెలు అవుతాయి, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. ఇన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ మధ్యలో ఏం జరిగిద్దో ఎవరికీ తెలియదు. అంటే వాస్తవ ప్రత్యక్షతలో లేము, జ్ఞాపకాలలో ఉండిపోతున్నాం. చూడండి, మన జీవితం అంతా అలాగే అయిపోతుంది. గమనించండి మాస్టర్స్. కాబట్టి వాస్తవ ప్రపంచంలో మనం జీవించాలంటే మనో ప్రపంచానికి, వాస్తవ ప్రపంచానికి మధ్య ఉండే తేడాని గుర్తించాలి. అంటే మన చుట్టూ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే గుర్తించడం మనం నేర్చుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మన జీవితంలో జరిగేది చూద్దాం. మనకి ఒక ఇష్టమైన వ్యక్తి ఉన్నారు, చాలా ఇష్టం ఆ వ్యక్తి. అయితే అనుకోకుండా ఆ వ్యక్తి మనకి వాళ్ళకి మధ్యలో గొడవ అయిపోయి దూరం అయిపోయారు, వెళ్ళిపోయారు. ఓకే, ఇష్టమైన వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది చూసారా? అక్కడ ఏముంది, వాస్తవం ఏంటి, వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, గతంలో ఇంత స్నేహంతో ఉండేవాళ్ళం, ఇంత మంచిగా ఉండేవాళ్ళం, ఆ తర్వాత ఇదిగో ఇలాగ గొడవైంది, ఈ విధంగా మనం మేమిద్దరం మాట పెంచుకున్నాం అని చెప్పి ఇవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల మనకి బాధ అవుతుంది. అవునా కాదా? మన ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు,
ఆ వ్యక్తి తన కాలం చెల్లి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం అనేది వాస్తవం. వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాము, గతంలోకి వెళ్ళిపోతాం. నాతో అంత ప్రేమగా ఉండేవాడు కదా, ఇంత ప్రేమతో ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు, ఇలా కబుర్లు చెప్పేవాడు, అలా కబుర్లు చెప్పేవాడు. ఇవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల బాధొచ్చింది. అవునా కాదా? అవేవి గుర్తు చేసుకోలేదనుకోండి ఏముంటది బాధ? మనకి తెలియని వ్యక్తి వెళ్ళిపోయాడు. మనకు బాధ ఉంటదా? ఎందుకుండదు బాధ అంటే, అక్కడ ఏ ఆలోచనలు లేవు. అతనితో ఏ అటాచ్‌మెంట్ లేదు. సో, బంధం, అటాచ్‌మెంట్, గతకాలపు జ్ఞాపకాలు ఇవే మన బాధకి కారణమవుతున్నాయి. ఓకే. అర్థమవుతుందా మాస్టర్స్? సో, బాధ ఎక్కడుందయ్యా అంటే బయట లేదు. మన లోపలే ఉంది. అవునా కాదా? బయటెక్కడో ఎతుకుతాం. అయ్యో! అతను చనిపోవడం నా బాధకి కారణం అనుకుంటాం. అతను నన్ను వదిలేసి ఎళ్ళిపోవడం నా బాధకి కారణం. అతను నేను చెప్పినట్టు వినట్లేదు అందుకే నా బాధకి కారణం. ఇలా బయట వెతుకుతున్నాం మాస్టర్స్. కానీ బాధ ఎక్కడుంది? మన లోపలే ఉంది. కాబట్టి మన లోపలే ఉంది కాబట్టి అది మన చేతుల్లోకి తీసుకుంటే ఆ బాధ నుంచి బయటికి రావడం చాలా ఈజీ అవుతుంది. బాధ అనేది ఏంటి అంటే బయటుండేది కాదు. మన యొక్క మానసిక స్థితి. ఓకే. మన మనస్సు చేసేటువంటి ఒక ఫీల్. మన మనసు ఉత్పత్తి చేసేటువంటి ఒక అనుభూతి, ఒక ఫీల్ బాధ అనేది. కాబట్టి ఒకే వాస్తవం. కొంతమందికి బాధని కలిగిస్తే, మరికొంతమందికి ఏ బాధని కలిగించదు. సిట్యుయేషన్ ఒకటే. ఒకే సిట్యుయేషను ఒక ఇంట్లో 5 మందున్నారు. ఈ 5 మందిలో ఒ ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు అది ఒక వ్యక్తికి బాధను కలిగిస్తది. ఇంకొక వ్యక్తికి బాధను కలిగించదు. ఎందుకు అంటే వాళ్ళు తీసుకునేటువంటి విధానము. ఇప్పుడు ఒక ఇంట్లో బిడ్డ అమెరికా వెళ్తుంటే ఆ తల్లి నా కొడుకు వెళ్ళిపోతున్నాడే అని చెప్పి ఇంకా 2 ఏళ్ళు నాకు కనపడ్డే అని చెప్పి ఏడుస్తుంది ఆ తల్లి. అదే తండ్రి ఆ 2 ఏళ్ళు చక్కగా అక్కడ చదువుకుంటాడు నా కొడుకు, మంచిగా అభివృద్ధి చెందుతాడు, మంచి జాబ్ తెచ్చుకుంటాడు అని ఆనందం ఫీల్ అవుతాడు. మరి సిట్యుయేషన్ ఒకటే. ఈమెకి దుఃఖం వచ్చింది, అతనికి హ్యాపీనెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? తీసుకునేటువంటి విధానం. కాబట్టి బయట బాధ లేదు, మన లోపలే బాధ ఉంది అన్న విషయాన్ని మనము గ్రహించాలి మాస్టర్స్ ఇక్కడ. సో, వాస్తవపు ప్రత్యక్షత అనేది ఏంటి అంటే అనుభవానికి సంబంధించింది. మన యొక్క ఫీల్ కి, మన యొక్క మానసిక స్థితికి సంబంధించింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గనక ఐడెంటిఫై చేయగలిగితే దాని నుంచి బయటపడడం ఈజీ అవుతది. కారణం తెలిసిందనుకోండి బయటపడడం ఈజీ కదా. సో మన లోపలే బాధ ఉంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే మనం మునిగిపోవడం వల్ల, ఊహాగానాలు చేయకుండా ఉండడం వల్ల, గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా ఉండడం ద్వారా మనము బాధలో పడకుండా ఉండవచ్చు. బాధకు లోనవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం సరదాగా. మనందరికీ తెలిసిందే అది. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడనమాట. పేద బ్రాహ్మణుడు ఒక చోటకి పూజలు చేయడానికి వెళ్తే ఆయనకి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో చాలా తక్కువ కదా ఉంటది, డబ్బులు అలా ఏమి ఇచ్చేవాళ్ళు కాదంట. అయితే ఒక కుండ, చిన్న కుండ నిండా పేలపిండి, అది దాన్ని జొన్న బొరుగులు చేసి వాటిని మిక్సీ వేసేసి బెల్లం కలిపి ఇలాగ పేలపిండి చేస్తారు కదా. ఆ పేలపిండిని ఒక కుండలో వేసి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చారనమాట. పూజ చక్కగా చేసావయ్యా అని చెప్పేసి. అది తీసుకొని ఆయన ఇంటికి వస్తూ ఉన్నాడు. మధ్యలో అడవి వచ్చింది. ఆ అడవిలో ఏం చేస్తాడంటే పక్కన పెట్టుకొని పడుకుంటాడు. బాగా అలసిపోతాడు. అయ్యో నిద్ర వస్తుంది అని చెప్పేసి అతనికి ఫుడ్ కూడా కట్టిస్తారు. ఫుడ్ తినేసి పడుకొని నిద్రపోతాడు. నిద్రపోతుంటే ఆయనకు ఒక ఆలోచన వస్తది. అయ్యో ఇక్కడ పెడితే ఏమన్నా వచ్చి అవి తినేసి వెళ్ళిపోతాయేమో, కాబట్టి నేను పైన చెట్టుకు వేలగట్టుకొని పడుకుంటాను, సేఫ్టీగా ఉంటది అని చెప్పేసి ఆ చెట్టు ఒక కొమ్మకి వేలగట్టుకొని పక్కన కర్ర పెట్టుకొని పడుకుంటాడు అనమాట. పడుకొని ఆయన కలగంటూ ఉంటాడు. అంటే ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఏంటి ఊహలు కాదు మాస్టర్స్, ఊహాగానాలు. వీటిని ఊహాగానాలు అంటారనమాట. అంటే వాస్తవానికి మరింత దూరంగా వెళ్ళిపోవడం. ప్రణాళిక వేసుకోవడం ఓకే, కానీ ఊహాగానాలు చెయ్యడం ఇది డేంజర్. ఈయన ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకొని
ఈ పేలపిండిని మా ఊరికి తీసుకెళ్తాను. ఊరికి తీసుకెళ్లి దీన్ని చక్కగా అమ్ముతాను. నాకు కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బును పెట్టి కొన్ని ఆవులు కొనుక్కుంటాను. ఆ ఆవులు కొనుక్కోగానే ఆవుకి పాలు వస్తాయి కదా, ఆ పాలు అమ్ముకొని కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించుకుంటాను. ఆ తర్వాత మంచిగా ఇల్లు కట్టుకుంటాను. మరి పెద్ద ఇల్లు కట్టుకున్నాను కదా, నాకు అప్పుడు మంచి భార్య వస్తుంది కదా. సో ఆ ఎతికి అందమైన భార్యని నేను తెచ్చుకుంటాను. ఆ భార్యను తెచ్చుకున్న తర్వాత తను నేను ఎలా చెప్తే అలా వింటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు డబ్బు ఉన్నాను కదా, ఇక్కడ ఏమీ లేదు. చాలా డబ్బున్నోడిని కదా, కాబట్టి నేను ఎలా సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే లెయ్యాలి అంతే. దాన్ని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటా అంతే అనుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత మా నాన్న పేరు నేను పెట్టుకుంటాను. కానీ మా భార్య వాళ్ళ నాన్న పేరు పెట్టాలంది. కాబట్టి దాన్ని నేను తంతాను అని చెప్పేసి పక్కన చేతిలో కర్ర ఉంది కదా, కర్ర తీసుకొని ఇలాగ అంటాడు అనమాట. నిజంగానే తన్నబోతాడు. ఏమైంది? ఆ కుండకి తగులుకుంది. ఆ కుండ తప్పుని కింద పడిపోయింది. పేలపిండి అంతా కింద పోయింది. చూసారా మాస్టర్స్? ఇప్పుడు అతను గనక వాస్తవ ప్రపంచంలో గనుకుంటే నాకిప్పుడు పేలపిండి వచ్చిందబ్బా, దీన్ని ఇంటికి తీసుకెళ్ళి అమ్ముకుంటా అని డబ్బొస్తాయి అన్న వరకు గనక అది ప్రణాళిక. ఆ ప్రణాళికలో గనక ఉన్నాడనుకోండి, అప్పుడు ఇలా జరిగేదా? ఎప్పుడైతే ఇతను ఊహాగానాలు చేశాడో, మనో ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయాడో, అప్పుడు అతని దుఃఖానికి అది కారణమైపోయింది. సో, మనవి కూడా ఇలాంటి ఆలోచనలే మాస్టర్స్. గతంలో ఎప్పుడో జరిగిపోయిన వాటిని తవ్వి బాధని మనము కోరి తెచ్చుకుంటున్నాము. కాబట్టి ఈ వారం మన ప్రాక్టీస్ ఏంటంటే, గతంలోకి ఎళ్లి తవ్వుకోకుండా వాస్తవపు ప్రత్యక్షతలో జీవించడం. సో మనం వాస్తవ ప్రత్యక్షతని సాధన చేసుకుందాం మాస్టర్స్. ఈ సాధన చేయడం కోసం మనం చక్కగా హాయిగా కూర్చుందాము. కళ్ళు రెండు మూసుకుందాం, హాయిగా కూర్చుందాం, బాడీని రిలాక్స్ చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. హాయిగా శ్వాసను గమనిస్తూ కూర్చుందాం మాస్టర్స్. శ్వాసని శాంతపరుద్దాం. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుకుందాం మాస్టర్స్. మన ఆలోచనలు మన నుండి వస్తున్నాయి తప్ప అవి మనవి కాదు. ఆలోచనలని గమనిద్దాం, బంధరాహిత్యంతో గమనిద్దాం. ఊహలకి అతీతమైన స్థితిలోకి వెళ్తున్నాం. శరీరం అంతా తేలికగా ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస లోపలికి వెళ్తూ ఉంది, బయటకు వస్తూ ఉంది. వాస్తవపు ప్రత్యక్షతలో జీవిద్దాం, ఈ క్షణంలో జీవిద్దాం, వర్తమానంలో జీవిద్దాం.
ఎవ్వరు కళ్ళు తెరవద్దు మాస్టర్స్. హాయిగా ప్రశాంతంగా ఉన్నాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి, గమనించండి. బంధరాహిత్యంతో గమనించండి ఆలోచనలని. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలోనే నిమగ్నం అవుదాం. మన బాధకి, మన దుఃఖానికి కారణం వాస్తవంలో జీవించకపోవడమే మాస్టర్స్. ఈ క్షణం నుంచి వాస్తవంలో జీవిద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాసతో మమేకమవుతున్నాం. బుద్ధుని యొక్క చైతన్యంతో మమేకమవుతున్నాం. వాస్తవం నుంచి పక్కకు మరల్చే ఆలోచనలు వచ్చినప్పుడు ఉచ్ఛ్వాసలో నేను వాస్తవంలో, నిశ్వాసలో జీవిస్తున్నాను. ఈ విధంగా ప్రాక్టీస్ చేద్దాం. నేను వాస్తవంలో ఉచ్ఛ్వాస, జీవిస్తున్నాను నిశ్వాస. ఉచ్ఛ్వాసలో నేను వాస్తవంలో, నిశ్వాసలో జీవిస్తున్నాను. ఉచ్ఛ్వాసలో నేను ఒక, నిశ్వాసలో బుద్ధుడిని. చక్కటి మ్యూజిక్ వస్తుంది మాస్టర్స్. మ్యూజిక్ ని వింటూ బుద్ధుని యొక్క చైతన్యంతో అనుసంధానం అవుదాం. బుద్ధుని చైతన్యంతో మమేకమవుదాం.
ఎవ్వరూ కళ్ళు తెరవద్దు.